ఈ సూపర్ ఎలినో ఇది చాలా తీవ్రంగా ఉందని చెప్పి వాతావరణ నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. అది కూడా భారతదేశం మీదనే ఎక్కువ ప్రభావం చూపుద్దని, అందుట్లో కూడా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ అవకాశం ఉందని. దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర, కర్ణాటక ఈ రాష్ట్రాల మీద ఎక్కువ ప్రభావం ఉందని. అయితే మన రాష్ట్రానికి సంబంధించి తీవ్రంగానే ఉంటుందని భావించి నిపుణుల యొక్క సూచనలకు అనుగుణంగా మనం రైతాంగాన్ని అప్రమత్తం చేసి యంత్రాంగాన్ని మనం సిద్ధంగా ఉంచకపోతే రాబోయేటటువంటి ఈ తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవటం చాలా కష్టం. ఇది అన్ని రంగాల మీద ఈ ప్రభావం ఉంటుంది. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధం వల్ల జరిగేటటువంటి నష్టానికంటే ఈ ఎలినో చూపించేటటువంటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి రాష్ట్ర కేబినెట్ భావించి అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసుకొని వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కంటింజెన్సీ ప్లాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళేటట్టుగా ఇందాక బాబు చెప్పినటువంటి అన్ని పద్ధతుల్ని, వర్షాభావ పరిస్థితులుంటే వ్యవసాయం ఏ రకంగా ఏ పంటలు ఎప్పుడు ఎట్లా వేయాలో ఆయన గారు సుదీర్ఘంగా మనకు చెప్పారు. ఇదే సమాచారాన్ని ప్రతి రైతుకి చేరేటట్టుగా జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేయాలి. రేపటి నుంచి ప్రజాప్రతినిధులు ఒక పక్క, యంత్రాంగం ఒక పక్క, అందరూ కలిసి కోఆర్డినేషన్ తోటి మన రైతాంగాన్ని, మన వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది మన చేతిలో లేనటువంటి అంశం, ఇది ప్రకృతి వైపరీత్యం. కాబట్టి దీన్ని, ఈ యొక్క కష్టాన్ని ఏ రకంగా మనం పూరించగలుగుతామో దానికోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి దయచేసి ఈ యొక్క అత్యవసర సమావేశంలో ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించి ఏ రిజర్వాయర్లో కూడా డెడ్ స్టోరేజీ తోటి పాటే ఉన్నాయి. ఎక్కడా కూడా డ్రింకింగ్ వాటర్కి మించి, అసలు డ్రింకింగ్ వాటర్ కూడా కష్టమయ్యే స్థితిలోనే లెవెల్స్ ఉన్నాయి. అది శ్రీరామ్ సాగర్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఎనీ రిజర్వాయర్ అన్నీ కూడా డిఫిసిట్ రెయిన్ఫాల్ తోటి పాటు ఈ యొక్క లెవెల్స్ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. మేము పదే గత 2 నెలలుగా వాతావరణ నిపుణులతో పాటు వ్యవసాయ శాఖ పదే హెచ్చరిస్తుంది, ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పంట మార్పిడితో పాటు తక్కువ నీటితోటి తక్కువ కాలంలో చేతికొచ్చేటటువంటి పంటలు రైతులు వాళ్ళ యొక్క అనుభవపూర్వకంగా ఆ నేల స్వభావాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి పదే విజ్ఞప్తి చేసుకుంటూ వస్తున్నాం. దాన్ని కలెక్టర్ ద్వారా, గ్రామ సభల ద్వారా, రైతు వేదికల ద్వారా, రైతు నేస్తం ద్వారా ప్రతి వారం కూడా రైతాంగాన్ని ముందుంచడం జరిగింది. అయినా సరే జూలై 15 వరకు కూడా మనం పెట్టుకున్నటువంటి ఆశలు ఏమాత్రం కూడా అందుబాటులో కూడా లేవు. ఇప్పటికీ 30-40% డిఫిసిట్ ఉంది వర్షపాతం. రేపు ఆగస్టు, సెప్టెంబర్ కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి లేటెస్ట్ ఇండికేషన్స్ కూడా వాతావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాల యొక్క నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడ్డటువంటి అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు కానీ ఏ ఋతుపవనాలు కూడా మన దేశాన్ని తాకే అవకాశాలు లేవు. ఒకవేళ ఈ ఎలినో ప్రభావం ఒక్కొక్క చోట కురిస్తే కూడా క్లౌడ్ బరస్ట్ అయిపోయి విపరీతంగా నిన్న చైనా, జమ్మూ కాశ్మీర్లో కురిసినట్టు కూడా కురిసే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ అవకాశాలు కూడా దక్షిణ భారతదేశానికి తక్కువ. ఒకే ఒక అవకాశం ఉంది, ఐఓడి. అది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడితే ఈ యొక్క వేడిగాలులను కొంతవరకు నిలుపుదల చేసి కొంత ఋతుపవనాలను మన దేశానికి పంపించే అవకాశం ఉండేది నార్మల్గా. కానీ అది ఏర్పడదా, ఏర్పడితే ఆ యొక్క పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చేటటువంటి విపరీతాన్ని తట్టుకోగలుగుద్దా లేదా, అదొక్కటే భారతదేశానికి కొంత అవకాశం ఉండేటటువంటి అవకాశం ఉంది. అది కూడా ఆశలు సన్నగిలుతున్నాయి. కాబట్టి మనం ఈ సమయంలో జిల్లా యంత్రాంగం, ప్రభుత్వంతో పాటు, ప్రజాప్రతినిధులతో పాటు మన రైతులు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి, మనం వాస్తవాన్ని రైతులకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రిజర్వాయర్స్లో ఇరిగేషన్ వాళ్ళు దాన్ని డిక్లేర్ చేయమని చెప్పాం. ఈ పంట కాలానికి కెనాల్ ఇరిగేషన్లో పెద్ద అవకాశాలు తక్కువ. అది ఏ రిజర్వాయర్ కావచ్చు. మీడియం కానీ మైనర్ కానీ ఉంటే జిల్లా ఐడిబి మీటింగ్లు పెట్టుకొని జిల్లా మంత్రులు,
శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఐడిబి మీటింగ్లు పెట్టుకొని ఇమీడియట్గా ఒకవేళ కొంచెం నీళ్లు ఉంటే కూడా ఏ పంటలకు ఇవ్వచ్చు, ఎన్ని ఎకరాలకు ఇవ్వచ్చు అనేది ఇప్పుడే డిసైడ్ చేసి చెప్పాలి. అదేవిధంగా గ్రౌండ్ వాటర్కి సంబంధించి భూగర్భ జలాలు రోజుకి తగ్గిపోతున్నాయి. ఇప్పటికే 2-3 మీటర్లు గత నెలలో ఉండాల్సినటువంటి గత సంవత్సరం ఉన్న లెవెల్స్ కంటే 3 మీటర్లు తగ్గున్నాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నాయి. అవి పెరిగే అవకాశం కూడా లేదు. ఇటువంటి చిరుజల్లులకి గ్రౌండ్ వాటర్ పెరగదు. మన వాగులు, వంకలు, చెరువులు, రిజర్వాయర్స్ అన్నీ ఓవర్ఫ్లో అయ్యి 2-3 నెలలు వర్షాలు ఉంటే తప్ప మన భూగర్భ జలాలు ఇప్పుడున్న లెవెల్స్ని పెంచుకునేదానికి అవకాశాలు తక్కువ. కాబట్టి భూగర్భ జలాలు ఏ రోజుకి ఏ నెలకి ఎంతెంత పతనం అవుతాయో మన రైతాంగానికి ఏ మండల వారీగా రైతాంగం దృష్టిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక బాబు చెప్పినట్లుగా ఆ యొక్క నేలల స్వభావాన్ని బట్టి ఆ విత్తనాలను కూడా మనం సమకూర్చుకొని సిద్ధంగా ఆగస్టు 15 వరకే మనం ఏ పంటలు వేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తక్కువ నీటితోటి అది చిరుధాన్యాలు వేసుకుంటామా, పప్పు ధాన్యాలు వేసుకుంటామా, అదేవిధంగా ఆయిల్ సీడ్స్ వేసుకుంటామా, హార్టికల్చర్కి వెళ్తామా, వాటిని ఏ రకంగా సంరక్షించుకుంటాం అనేది ఇందాక సైంటిస్ట్ గారు చెప్పినటువంటి, బాబు చెప్పినటువంటి విషయాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి పాటు అన్ని డిపార్ట్మెంట్